దాదాపు 20కి పైగా అజెండా అంశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. జిల్లాల పునర్విభజనపై తుది నిర్ణయం తీసుకునేలా మంత్రివర్గం చర్చిస్తోంది. మదనపల్లె కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టే ప్రతిపాదనను కేబినెట్ పరిశీలించనుంది. గూడూరును నెల్లూరు జిల్లాకు మార్చే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే 28 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కానుంది. అమరావతి అభివృద్ధికి నాబార్డు నుంచి 7,387 కోట్ల రుణం తీసుకోవడంపై అమాత్యులు చర్చిస్తున్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ పనుల కోసం ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నిధులతో ప్యాకేజీ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో స్టాంపు డ్యూటీ మినహాయింపునకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మంగళగిరి తాడేపల్లి పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎస్టీపీ పనులకు అటవీ శాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీకి కేబినెట్ అంగీకారం తెలపనుంది. విద్యుత్ రంగంలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల అమలుకు మంత్రివర్గం సూత్రప్రాయ ఆమోదం తెలపనుంది. ఉద్యోగులకు డీఏ పెంపు అమలుకు ఆర్థిక శాఖ అనుమతికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గ్రామ వార్డు సచివాలయాల పేర్ల మార్పుపై ఆర్డినెన్స్కు ఆమోదం తెలపనున్నారు. జిల్లా కోర్టులో సిస్టమ్ ఆఫీసర్లు అసిస్టెంట్ల పోస్టుల సృష్టికి ఆమోదం చెప్పనున్నారు. దుగ్గరాజపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్ట్, దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కోసం భూసేకరణకు మంత్రివర్గం అనుమతి ఇవ్వనుంది. రోడ్డు భద్రత కోసం లైఫ్ ట్యాక్స్ పై 10% సెస్ విధింపునకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. నూజివీడులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమి లీజుకు ఆమోదం పలకనుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో వేదాంత సంస్థకు ఆయిల్ డ్రిల్లింగ్ కోసం భూమి లీజు పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. తిరుపతి డామినేడు గ్రామంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు భూమి బదలాయింపునకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.